జీవితాన్ని ప్రారంభించాలి. దేవుడి పిల్లలు ఇలా ఉన్నారేంటి అని అనిపించుకోకూడదు మీరు. అప్పుడు దేవుడి పిల్లలు కాని వారందరూ దేవుళ్ళలోకి వస్తారు. మీకు వాళ్ళకి తేడా లేకపోతే వాళ్ళు యేసు ప్రభువుని మీరు ఎందుకు నమ్ముకున్నారు అని అడుగుతారు. మనకి వారికి తేడా ఉండాలి, అప్పుడే వారు మనలోనికి వస్తారు. నేను చదువుకునేటప్పుడు మా క్లాసులో అత్యధికమైన మార్కులు వచ్చే వ్యక్తిని అడిగేవాడిని, ఎలాగా ఏంటి నీకు ఇన్ని మార్కులు ఎలా వస్తున్నాయి అని. నేను ఆ అబ్బాయిని నాకు బాగా క్లోజ్గా ఉండేవాడు. క్లాసులో తక్కువ మార్కులు నాకు, ఎక్కువ మార్కులు ఆ అబ్బాయికి వచ్చేవి. ఒకసారి ఇంటికి తీసుకెళ్ళి కొన్ని స్టెప్స్ చెప్పాడు నాకు, ఇలా చదవాలి, ఇలా చదవాలి, లెక్క ఇలా చేయాలి అని. ఇప్పటికే నేను మర్చిపోను. అతను చనిపోయాడు. తర్వాత అతని వల్ల నేను సబ్జెక్ట్ పాస్ అయ్యాను. దేవుని స్తోత్రం. అంత గొప్ప దేవుడు మనకుండగా మీరు పరీక్షించుకోండి, జీవితాన్ని ఎంత వ్యర్థంగా గడుపుతున్నారు. వాక్యం వినరు, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వరు, సువార్తకు ప్రాధాన్యత ఇవ్వరు, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వరు. ఎప్పుడు ఏదో ఒక గొడవలో ఉంటారు. దేవుడి పిల్లలు అలా ఉండకూడదు. ఈరోజు హెప్సిబా గారు అప్పుడే ఒక 20 రోజుల కిందట అడిగారు, కొత్తపళ్ళు సువార్త చేయాలంటే బేబీ గారు మీరు మాట్లాడుకుని ఏర్పాటు చేయండి అని చెప్పాను. ప్రతి నెల ఒక వారం మాకు ఇబ్బంది ఉండదు. బేబీ గారు ఆ బాధ్యత తీసుకున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆ బాధ్యత తీసుకుంటే బరువు తగ్గుతుంది. కొన్నాళ్ళకి సువార్త ఎక్కడ చేయాలనే పరిస్థితి నుంచి మార్పు రావాలి. ఈరోజు విజయ్ గారు పని మీద ఎక్కడికి వెళ్ళినట్టున్నారు, పగలు ప్రార్థనకు రాలేదు. మనోహర్ భార్య గారు ఏదో అర్జెంటు పని మీద వెళ్ళినట్టున్నారు. కాబట్టి మనము దేవుడికి, ఇంకొక ఆయన అంటాడు, పని చేసి అలసిపోయి నా భార్య వాక్యానికి రాలేకపోతుంది అంటాడు ఒక ఆయన. కాబట్టి ఇలాంటి వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రయాసపడుతున్న వారులారా, నా వాక్యంలోనే మీకు విశ్రాంతి. దేవుని స్తోత్రం. ఈరోజు మధ్యాహ్న కాలం దేవుడు ఎంతో అమూల్యమైన మాటలు ఏలియా గురించి మాట్లాడాడు. హెప్సిబా గారు, బేబీ గారు వారి ఏర్పాటుతో ఈరోజు ఈ సువార్త మావుళ్ళమ్మ గారు, ఎవరావిడి మావుళ్ళమ్మ గారు కనబడతలేదు, లేరా? వెనకాల ఉన్నారా? ఓకే, మావుళ్ళు గారు. ఓకే, ఎవరైతే మావుళ్ళు గారు. ఓకే 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 ఓకే. వారి యొక్క కుటుంబం ద్వారా ఈరోజు ఏర్పాటు చేశారు. వారి గురించి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన, ఉన్నతమైన, అత్యంత శ్రేష్టమైన యేసుక్రీస్తు అను నామమును బట్టి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాము. జీవం గల దేవుడు అయిన తండ్రి, ఈరోజు ఏర్పాటు చేసిన హెప్సిబా గారు, బేబీ గారి కుటుంబాలు, మావుళ్ళు గారి కుటుంబాలు మీరు ఆశీర్వదించి ఆ పిల్లలకు కావలసినవన్నీ సమకూర్చి వారు నీ కొరకు ఇంకా బలంగా పనిచేయనట్లు, ఇంకా అనేక ప్రాంతాల్లో సువార్త ఏర్పాటు చేయనట్లు మీరు సహాయం చేయండి. మీ వాక్యపు వెలుగులోకి ఆ కుటుంబాలను నడిపించండి. ఇక్కడ కూడి వచ్చిన పిల్లలు, సహకరిస్తున్న పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా మీ ఆశీర్వాదంతో నింపండి. యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నీ జల్ద
చెల్దరు వృక్షపు నీడలలో నీ చెల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడ నైతిని నేనానందభరితుడనైతిని పలురెక్కసి వృక్షపు గాయములు పలురెక్కసి వృక్షపు గాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభు ప్రేమాహస్తములతో తాకు ప్రభు నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని పలురెక్కసి వృక్షపు గాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభు నా హృదయపు వాకిలి తీయుమని నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులు నిలచితివి పలు దినములు మంచులు నిలచితిని నీ శిరము వానకు తడచినను నీ శిరము వానకు తడచినను నన్ను రక్షించుటకై వేచితివి నన్ను రక్షించుటకై వేచితివి ఓ ప్రియుడా నాతి సుందరుడా ఓ ప్రియుడా నాతి సుందరుడా ధవళావర్ణుడా నాకతి ప్రియుడా ధవళావర్ణుడా నాకతి ప్రియుడా వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి నీ పరిమళ పుష్ప సుగంధమును నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయము నింపినవి నారోత హృదయము నింపినది ద్రాక్షారసధారల కన్నమని నీ ప్రేమే ఎంతో అతి మధురం ద్రాక్షారసధారల కన్నా మరి నీ ప్రేమే ఎంతో అతి మధురం ఉన్నత శిఖరములు దాటుచును అదిగో అతడొచ్చుచున్నాడు ఉన్నత శిఖరములు దాటుచును అదిగో అతడొచ్చుచున్నాడు నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టెదను నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టెదను నీ విందు శాలకు నడిపించి
రాజులు యాజకులతో చేర్చితివి నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి జీవాహారమునా కందించి పరమా గీతములను నేర్పితివి జీవాహారములా కందించి పరమా గీతములను నేర్పితివి నీ జల్దర వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని నా ఆరాధన స్తుతి ఆరాధన నా ఆరాధన స్తుతి ఆరాధన ఓ ప్రియుడా నీకే ఆరాధన ఓ యేసు నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ రక్తమునాకై కార్చితివి నీ రక్తమునాకై కాచితివి పాపము నుండి విడిపించితివి పాపము నుండి విడిపించితివి పరిశుద్ధుల రాజ్యము చేర్చితివి పరిశుద్ధుల రాజ్యము చేర్చితివి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన ఓ ప్రియుడా నాకై వచ్చెదవు ఓ ప్రియుడా నాకై వచ్చెదవు దేవుడు మరలా వస్తాడు తన వారి కొరకు వస్తున్నాడు తన కొరకు ఎదురు చూసేవారి కొరకు వస్తున్నాడు తనను ప్రేమించేవారి కొరకు వస్తున్నాడు ఆయన చిత్తము జరిగించేవారి కొరకు వస్తున్నాడు ఆయన కొరకు ఎదురు చూసేవారి కొరకు వస్తున్నాడు ప్రభువా మీతో కలిసి జీవించే భాగ్యము శాశ్వత కాలం మాకు దయచేయమని ఈ రాత్రి జరిగిన ఎన్నో సువార్తను దీవించి ముఖ్యముగా ఈ లోకంలో ఉండగా అత్యంత ప్రాముఖ్యమైన నీ సన్నిధి 2 ఆరోగ్యము ఈ దినాల్లో ఎక్కడ చూసినా ఎవరు చూసినా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అనారోగ్యాలతో నలిగిపోతున్నారు హాస్పిటల్కి వెళ్ళి తిరిగి రాలేనంత భయంకరమైన అనారోగ్యాలతో నలిగిపోతున్న పిల్లలను నీవు సహాయం చేసి స్వస్థపరిచి వారికి పూర్ణ ఆరోగ్యం దయచేయమని సరైనటువంటి వైద్యము వారికి అనుగ్రహించమని మీ పూర్ణ స్వస్థత మీ పిల్లలందరికీ దయచేయమని యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామములో
ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే. దేవుడి మాటలు శ్రద్ధగా విందాము. పరమగీతము 5వ అధ్యాయం. పరమగీతము 5వ అధ్యాయం 8వ వచనము. పరమగీతం 5వ అధ్యాయం 565 పేజీ. 5వ అధ్యాయం పెట్టారగడ. 5వ అధ్యాయం 8వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడని ఎడల ప్రేమాతసేమ చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లుననే మీరు అతనికి తెలియచేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. స్త్రీలలో అధిక సుందరివగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియునికి విశేషమేమి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె నల్లనివి. అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందు గువ్వల వలె కనబడుచున్నవి. అతని నోరు అతి మధురము, అతడు అధికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఎంతో మంది మీకు తెలియదు, కొన్ని కోట్ల మంది, లక్షల మంది ఈ 2000 సంవత్సరాల్లో యేసు ప్రభువును ప్రేమించి వివాహాలు చేసుకోలేదు. మగవారేమే ఆడవారే. వివాహం అయిన కాడి నుంచి మీరు కొట్టుకునేది ఆ మొగుడు కోసం, పెళ్ళం కోసం, పిల్లల కోసం. నా మనవళ్ళు అంటది, నా పిల్లలు అంటది, నా ఇల్లు అంటది, నా పొలం అంటది. ఈ గొడవతోటి జీవితం మొత్తం గడిపేస్తుంది. లోకంలో పడిపోయి యేసు ప్రభు ప్రేమను పోగొట్టుకొని 2002లో బెంగళూరు వెళ్తున్నప్పుడు ఎంబీబీఎస్ చదివిన అమ్మాయి ఏలూరు హాస్పిటల్లో పనిచేస్తున్న అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. నేను సేవకుండాని చక్కగా మాట్లాడింది. అన్నాడు పడుకుని పొద్దున్నే లేసాం, 11 దాకా బెంగళూరు ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాం? అమ్మగారింటికి వెళ్తున్నానండి, కేరళ. వివాహం ఎప్పుడు చేసుకుంటావు? నేను వివాహం చేసుకోనండి. అమ్మా, యేసు ప్రభుకి అంకితం చేసుకున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం. ముసలోళ్ళు అయిపోయినా పెళ్ళిళ్ళు గొడవలు. మధ్యన హైదరాబాద్లో ముసలోళ్ళకి పెళ్ళి సూపులట. ముసలోళ్ళకి వీళ్ళకి ఎప్పుడు చూసినా అదే గొడవ. మళ్ళీ వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తానే కొంతమంది బయలుదేరుతారు. ముసలోళ్ళకి వయసులో ఉన్నవాళ్ళు పెళ్లి కోరుకోవటం తప్పులేదండి. ముసలోళ్ళకి కూడా ఏ గొడవలు. ఆ అమ్మాయి ఇప్పటికీ నాకు గుర్తుండిపోయిందని. సంవత్సరాల కిందట
నేను దేవుడికి అంకితం చేసుకున్నానండి. ఏంటమ్మా విశేషం? నాకు ఆయనంటే అంత ప్రేమ. పౌలు అంటాడు, ఎవరైనా యేసుప్రభుని ప్రేమించుకుంటే శాపగ్రస్తులు అన్నాడు. మన ప్రేమ అంతా మనుషుల మీద, దేవుడి మీద ఉండదు. డబ్బు మీద, లోకం మీద, తిండి మీద. ఒకరోజు నన్ను ఒక ఆయన మీటింగులు కేకేశాడు. పొద్దున ఏం తింటారు, మధ్యాహ్నం ఏం తింటారు, రాత్రికి ఏం తింటారు, 3 రోజులు మీకు ఏం పెట్టారు అన్నాడు. అన్నం పెట్టమన్నాను. అదేంటండి అన్నాడు. అన్నం తింటాను, ఇంకేం తిన్నాను. మీరు ఇది అడుగుతున్నారు, నేను అడుగుతున్నాను. మీ దగ్గర ఉండేవాళ్ళు అసలు వాక్యం వింటారా, తిండి గొడవతో ఉంటారా? ఎప్పుడు తిండి గొడవేనా మనకి? ఎప్పుడు లోకం గొడవేనా? మనం చదువుకున్నటువంటి షోలమితి అని పేరు పెట్టాను కొంతమందికి. వీళ్ళు మనుషులు కాదు ప్రేమించవలసింది, ఆ పేరున్న వాళ్ళు దేవుణ్ణి ప్రేమించాలి. శివ గారి పెద్ద అమ్మాయి పేరు షోలమితే. ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుంది షోలమితి. ఇంకొక ఆవిడికి పెట్టాను నేను, బాప్తిస్మాలు ఇచ్చిన 4-5 పేరు పెట్టాను. ఈ అమ్మాయి దేవుణ్ణి ప్రేమించింది, యేసుప్రభుని ప్రేమించింది. ఈ అమ్మాయి దేవుణ్ణి ప్రేమించింది. సొలొమోను పల్లకి పంపాడు. అందరూ సొలొమోనుతో చెప్పారు, అసలు ఆ అమ్మాయి అంత అందమైన అమ్మాయి మీరు ఇంతవరకు చూడలేదంటే, అయితే నాకు భారీగా రమ్మను అని పల్లకి పంపాడు. పల్లకి పంపక్కలేదేమో, మీరు వెళ్ళిపోతారేమో ఎవరైనా కేకెత్తే ఎక్కడ పడితే అక్కడికి. నేను రాను అంతే గట్టిగా దేవుని స్తోత్రం. మీరు దేవుణ్ణి ప్రేమించకుండా ఎంతకాలం లోకాన్ని ప్రేమిస్తారు? ఎందుకు ఈ దరిద్రం పట్టుకుంది మనకి? మీరు లోకాన్ని ప్రేమించి సాధించింది ఏంటి? ఎప్పటికీ దేవుడు వాక్యాన్ని కానీ, దేవుడు సన్నిధిని కానీ ప్రేమించరా మీరు? అందుకే సొలొమోను రాశాడు పరమగీతం అంటే యేసుప్రభు సంఘం. సంఘము యేసుప్రభుని ప్రేమించాలి. సేవకుడు కానీ, సంఘస్థులు కానీ యేసుప్రభుని ప్రేమించాలి. తర్వాతే మొగుడు, పెళ్ళం, పిల్లలు అందరూ. దేవుడు నీ పెళ్ళాన్ని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ప్రేమించొద్దని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. కానీ నీకు అదే పని. నీకు ఎప్పుడు రెండో పని ఉండదు. ఆ పని మీద కాదు నువ్వు ఉండవలసింది. ఎందుకంటే నువ్వు రక్షణ పొందావు, క్రీస్తు రక్తంలో కొనుక్కున్నాడు నేను. మొదటి ప్రేమ క్రీస్తుకి ఇవ్వాలి. నువ్వు క్రీస్తుని పెట్టుకోవాలి ముద్దు. పనికిమాల వాళ్ళందరినీ ముద్దులు పెట్టుకోకూడదు. రోగాలు వస్తాయి ఎవరిని పడతాడు ముద్దులు పెట్టుకుంటే. అందుట్లో ఇప్పుడు పిల్లలకు కూడా ఎయిడ్స్ వచ్చేసింది, చాలా మంది చదువుకునే పిల్లలకు కూడా. భయంకరమైన దినాల్లో ఉన్నాం మన చూపు కానీ, మన హృదయం కానీ లోకం మీద ఉండకూడదు. ఏ బట్టలు కట్టుకుంది, ఎలా ఉంది, ఏంటి, ఏం సంపాదించుకుంది, ఏం కొనుక్కుంది, ఈ గొడవలతో మనం బతకూడదు. చెప్పండి, దేవుని పిల్లలు ఎవరిని ప్రేమించాలి? గట్టిగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించేవారే పరలోకంలో కనబడతారు. యేసు ప్రభు చెప్పాడు యోహానులో, నన్ను ప్రేమించటం అంటే, అర్థమైంది మీకు? నన్ను ప్రేమించటం అంటే నేను చెప్పినట్టు జీవించడం. దేవుని స్తోత్రం. అదే ప్రేమకు తార్కాణం. నీ ప్రేమకు తార్కాణం అదే. అర్థమైందా మీకు? పేతురుని అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమించున్నావా? 3 సార్లు అడిగాడు. ఇవాళ ఏలియా అని అడిగాడు పగల వాక్యంలో. ఏంటి, ఏం కావాలి నీకు అని 3 సార్లు అడిగాడు ఏలియాని. దేవుడు అడుగుతున్నాడు నిన్ను, 3 సార్లు అడుగుతాడు నిన్ను. నేను ఇవాళ పొద్దున్న చెప్పాను, పరిశుద్ధత 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 అని 3 సార్లు చెప్పాను. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు,
మీరు నన్ను ప్రేమించున్నారా, లోకాన్ని ప్రేమించున్నారా? మేము లోకాన్ని కాదండి, మా ఇంట్లో వాళ్ళం కాదండి, నిన్నే ప్రేమించుతున్నవారు అని అనగలిగిన వారు కుడి చేతి దేవుని స్తోత్రం చెప్పండి. నిన్నే ప్రేమించుతున్నాము. డబ్బును కాదండి, పెళ్ళాన్ని మొగుడిని కాదండి, చుట్టాలు కాదండి, తిండిని కాదండి, నిన్ను ప్రేమించున్నాం. కాబట్టి ఇక్కడ మొదటి వచనంలో చూస్తే, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు కనబడితే నా ప్రియుడితో చెప్పండి, నీ ప్రియురాలు కింద పడిపోయింది, మూర్ఛపడిపోయింది, ఏడుస్తూ ఉంది, దుఃఖంతో ఉంది, నీ ప్రియురాలు చాలా దుఃఖములో ఉందని నా ప్రియుడికి చెప్పండి. ఈ వాక్యం చెప్పేటప్పుడు నా హృదయం కదిలిపోతూ ఉంది. ఎందుకో తెలుసా? నా హృదయం నిండా యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. చాలా దుఃఖంతో ఉన్నానని చెప్పండి. పౌలు అంటాడు, నేను త్వరగా నీ దగ్గరికి వచ్చేయాలని ఆశపడుతున్నాను, నాకు ఈ లోకం మీద ఆశ లేదు. పాస్టర్ గారి కాడి నుంచి, సంఘాల కాడి నుంచి లోకం మీదే ఆశ, డబ్బుల మీదే ఆశ, తిండి మీదే ఆశ, ఆ మేళలో స్థలాలు అన్నీ వదిలిపోయారు. వచ్చేటప్పుడు నేను ఎప్పుడు కావలిపురం నుంచి చూస్తాను కత్తోపాటు. ఆ సమాధుల కాడ చూపిస్తాడు దేవుడు. మొత్తం మా వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు, సమాధుల్లో ఉన్నారు. అమ్మగారు, నాన్నగారు, అక్కగారు, పిన్ని గారు. చెప్పాలి, వేవి గారు ఏం పట్టుకెళ్ళారు మరి? ఎందుకు ప్రేమ లోకం మీద? పరలోకం సంపాదించుకున్నారు. దేవుని స్తోత్రం. ఎందుకు అత్తమానం ఒకే గొడవతో ఉంటావు? దేవుడిని వదిలిపెట్టేస్తావు, ప్రార్థన వదిలిపెట్టేస్తావు. ఈ రోజు నీకు మళ్ళీ ఎప్పుడొస్తుంది? మీలో ఎవరైనా లేచి నిలబడి చెప్పండి, ఈరోజు మళ్ళీ మా జీవితంలో వస్తున్న వారు లేచి నిలబడి చెప్పండి. వస్తుందా? మరి ఈరోజు ఎందుకు పోగొట్టుకున్నాను? ఈరోజు ఎందుకు పోగొట్టుకున్నాను? నీ జీవితంలో దేవుడికి ఇచ్చే విలువ ఎంత? నేను బస్సులో వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఎంత ధన్యత ఇచ్చావు మాకు, నీ సువార్త ప్రకటించే భాగ్యం ఇచ్చావు. నేను ప్రతి సువార్తను ఒక యజ్ఞంగా తీసుకుంటాను, ఇది గొప్ప భాగ్యంగా ఎంచుకుంటాను. దేవుడి సన్నిధిని మించింది ఏమీ లేదు, దేవుడి పనిని మించింది ఏమీ లేదు. ఒక మాట చెప్పిన మీకు, నేనేం చేస్తున్నానో తెలుసా? నన్ను చేసిన నా దేవుడు పని చేస్తున్నాను. హల్లెలూయా. ఏమైనా కదులుతుందా హృదయం? పవిత్ర నిస్తేజంగా ఉంటావా? హృదయాన్ని కదిలిందా? హృదయాలు బండబారిపోయినాయా? ఎవరు పని చేస్తున్నాను? నన్ను చేసిన నా దేవుడి పని. 2, నన్ను కొనుక్కున్న నా దేవుడి పని. 3, పరలోకంలో నా కొరకు ఎదురు చూస్తున్న నా దేవుడి పని. హల్లెలూయా. ఎంత గొప్ప పనో తెలుసా ఇది? ఈ పనిని మించిన పని ఏది లేదు. వింటున్నారా? ఒక్క మాటతో చక్కగా ఆస్తి అంత ఇచ్చేసాడు. ఎన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నాడు అతను. యేసు ప్రభు వచ్చి ఒక్క మాటతో చక్కగా నేను మీ ఇంటికాడ ఉండాలంటే ఉన్నదంతా నిమిషంలో పంచిపెట్టేశాడు. గట్టిగా దేవుని స్తోత్రం. మనం పోగేసుకునే పనిలో ఉన్నాం. పోగు పెట్టుకుని చేసేది ఏమీ లేదు. మనం ఏం చేస్తున్నాం? ఆత్మవిమర్శ చేసుకోవాలి మనిషి. దేవుడి పిల్లలు వారిని వారే విమర్శించుకోవాలి. నేను ఏం చేస్తున్నాను? కాబట్టి దేవదూతలు వెళ్ళి దేవుడితో చెప్పాలి, ఆ ఇశ్రాయేలు మీకోసం ఏడుస్తున్నాడు, ఆ బేబీ గారు మీకోసం ఏడుస్తున్నారు,
హెప్సిబా గారు మీకోసం ఏడుస్తున్నారు, ఈ మరి గారు మీకోసం ఏడుస్తున్నారు, పరిశుద్ధాత్మల్లి యేసుప్రభుతో చెప్పాలి, మీకోసం ఏడుస్తున్నారు. యేసుప్రభు అడుగుతాడు, ఎందుకు ఏడుస్తున్నారు? నువ్వు కావాలంట, వారికి నీ దగ్గరికి రావాలంట. అందరూ దేవుని స్తోత్రం. ఈ మనస్సు కలిగి ఉన్నారా మీరు? పాటలు యేసులాగే ఉండాలి, యేసుతోనే ఉండాలి, పాట పాడితే సరిపోతుందా? ఈరోజు మీ హృదయాన్ని ఒక్కసారి అడగండి. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? 2, దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? 3, దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మీరు దేవుణ్ణి ప్రేమిస్తే మీ జీవితంలో బతుకున్నంత కాలం పాపం చేయరు మీరు. దేవుని స్తోత్రం. తప్పు చేయరు మీరు, మోసం చేయరు మీరు, ఎవరిది దోచుకోరు మీరు. నా గురించి ఒకరు ఏడుస్తూ ఉండగా నా హృదయానికి సంతోషం ఎలా కలుగుతుంది? కాబట్టి ఏంటమ్మా, నేను మూర్ఛిల్లిపోయాను, మీరు నాకు ప్రమాణం చేయాలి, నా ప్రియుడి దగ్గరికి వెళ్ళి మీరు కనబడితే గనక ఆయనతో చెప్పాలి. నాకు ఎంత ఇష్టం అంటే ఈ మాట 9వ వచనం, స్త్రీలలో అధిక సుందరి వగుదానా. అసలు ఆవిడంత అందము అక్కడ ఎవరు లేరు. ఎంతమంది వచ్చారు నీ గురించి పెళ్లి చేసుకుంటాకి. సాక్షాత్ రాజుగారు పల్లకి పంపాడు నీ గురించి. ఇంత అందమైన దానవు నా ప్రియుడు నా ప్రియుడు అంటున్నావు. ఎన్నాళ్ళ నుంచో నా ప్రియుడు నా ప్రియుడు నా ప్రియుడు అంటున్నావు. నీ ప్రియుని విశేషమేమి? హల్లెలూయా. మీరెవరైనా చెప్పగలరండి? నిజంగా చెప్పగలరా? మీరు అసలు అనుభవించారా? మీరు ఆయన ప్రేమను చూసారా? యేసు ప్రభుని మించిన ప్రేమ గలవారు అసలు ప్రపంచంలో లోకాల్లో ఎక్కడైనా ఆయన అంత ప్రేమ గలవారు ఎవరైనా ఉన్నారా? పవిత్ర లేరా? ఉన్నారా? ఒక అమ్మాయి అంటుంది, ఒక పిల్లిగడ్డ వండి పట్టుకుని, నీ అంత ప్రేమ ఎవరికే లేదు. తర్వాత వాడుకుని వదిలేసిపోతాడు. ఆడ వెనకాల తిరుగుతుంది, నన్ను పెళ్లి చేసుకోవా, నేను ఇంకా 10-15 మందిని వరుసలో పెట్టాలి, నిన్నే ఎక్కడ చేసుకుంటారు అంటాడు. ఆ పనికి మాలినోడిని ప్రేమిస్తుంది, ఆ పనికి మాలిన దాన్ని ప్రేమిస్తారు, ఆ శరీరాన్ని ఆశించే వారిని ప్రేమిస్తారు, ఆ కామం కోరికలు తీర్చుకునే వారిని ప్రేమిస్తారు. మన కొరకు ప్రాణాన్ని శరీరాన్ని సమస్తాన్ని దారపోసిన వాడిని మాత్రం ప్రేమించరు. అర్థమైంది మీకు? మీరు బాగా డబ్బులు లెక్కెట్టుకునేటప్పుడు, మీరు బాగా తిండి తినేటప్పుడు, మీరు బాగా చుట్టాల గొడవల్లో లీనమైపోయినప్పుడు, మీరు పిల్లలతో బాగా లీనమైపోయినప్పుడు ప్రభు అడుగుతాడు, నన్ను మర్చిపోయావు కదా, నీకు ఇప్పుడు అదే గొడవ కదా, ఈరోజు నన్ను మర్చిపోయావా? నేను మర్చిపోతే ఏమవుతుందో తెలుసా? సింహం నిన్ను మింగేస్తుంది. దేవుని స్తోత్రం. నేను మర్చిపోతే నిన్ను మింగేస్తుంది సింహం. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. నేను ఈరోజు మీరు దేవుడు ప్రేమను తెలుసుకోవాలి. 2 ఆజ్ఞలు బైబిల్లో. దేవుణ్ణి ప్రేమించండి, సాటి మనిషిని ప్రేమించండి. మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమించి దేవుడి కొరకు జీవిస్తే మీలో ఒక్కొక్కరు కనీసం 30-40 మందిని యేసు ప్రభు రక్షణలోకి తీసుకురాగలుగుతారు మీరు. దేవుని స్తోత్రం. మీరు దేవుణ్ణి ప్రేమించకపోతే మీ ఇంట్లో వాళ్ళనే ప్రేమించుకుంటే మీ ఇంట్లో వాళ్ళే రక్షణలోకి రాలేదు చాలామంది. మీ ఇంట్లో వాళ్ళు దేవుళ్ళు సరిగ్గా లేరు.
బైబిల్ పెట్టుకుని కానీ చెప్పి కూర్చుని పోతారు అంతే. మిగతా టైం అంతా లోకమే. వింటున్నారా? ఏంటి నీ ప్రియుడి విశేషం ఏంటి? యేసు ప్రభు కోసం అన్నీ వదిలేయటానికి గల కారణం ఏంటి? ఫిలిప్పీలో అంటాడు, సమస్తమును పెంట కుప్పగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. ఒక ప్రశ్న అయినా మిమ్మల్ని, చాలా ధనవంతులు ఉన్నారు, చాలా భాగ్యవంతులు ఉన్నారు ఈ దేశంలో, ప్రపంచంలో వేల వేల లక్షల కోట్లు కలిగిన వారు ఉన్నారు కదా. ఏమీ లేని వాళ్ళు ఉన్నారు. ఒకరోజు భోజనం లేని వారు కూడా ఉన్నారు. అందరూ మరణిస్తున్నారు. హల్లెలూయా. మరి డబ్బున్నవాడు బతకొచ్చు కదా. మరి మీకెందుకు ఆ డబ్బు మీద ఆశ? నేను చెప్పాను ఒకసారి, ఉన్నవాడు, డబ్బున్నవాడు లేనివాడిని ప్రేమించడు. సరే, అది పద్ధతి అనుకుందాం. లేనివాడు కూడా లేనివాడిని ప్రేమించడు. ఎందుకంటే ఏంటమ్మా, ఏంటక్కడ? ఒకసారి మౌనం అంటే మౌనంగా ఉండాలి అంతే, ఎవరైనా సరే. దేవుడి మాటలు శ్రద్ధగా వినాలి. ఒకసారి నా చిన్న బండి మీద ఒక ఆయన్ని ఎక్కించి వెళ్తున్నాను. తాడేపల్లి కూడా వెళ్తున్నాం. అలంపురం దగ్గరికి వచ్చేటప్పటికి బండి మీద కూర్చున్న అతను ఆగండి ఆగండి అన్నాడు. ఈ లోపల ఒక ఆయన కారులో వస్తున్నాడు. ముత్తిగారు, మా ఫ్రెండ్ వస్తున్నాడు, కారు ఎక్కేస్తున్నాను. అదేంటండి, మరి మన ఇద్దరం అక్కడ, మీ తర్వాత వెళ్దామండి, నేను కారులో వెళ్ళిపోతాను, బండి మీద కూర్చోలేకపోతున్నాను అన్నాడు. అర్థమైందా? ఎందుకని నా వెనకాల కూర్చున్నవాడికి బండి కూడా లేదు. అడిగి నాకైనా బండి ఉంది, కానీ ఆడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? కారు ఉన్నవాడిని ప్రేమిస్తున్నాడు. మణులు మాణిక్యములున్నా మేడ మిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. చదువులెన్నో చదివున్నా పదవులెన్నో చేస్తున్నా విద్య ఉన్నా బుద్ధి ఉన్నా జ్ఞానమున్నా. మధ్యన పాస్టర్లు క్రైస్తవులు కూడా అధికారంలో ఉన్న వాళ్ళ వెనకాల పడుతున్నారు. వాళ్ళు యేసుక్రీస్తులేడికి వాళ్ళ వెనకాల తిరుగుతారు. వీళ్ళు మాట్లాడకూడదు, కానీ ఆ మధ్యకాలంలో అందరూ యేసుక్రీస్తుది ఆ స్థలంలో ఒక ఆయన ఫోటోలు పెట్టేసేవారు, అతన్ని ఆరాధించేవారు. వీళ్ళు ఎంత బుద్ధిహీనుడు చూడండి. వీళ్ళు నీ కొరకు రక్తం ఇచ్చి, నీ కొరకు ఎదురు చూస్తూ నిన్ను పరలోకం తీసుకెళ్లే దేవుడిని వదిలేసి పనికిమాలినోడు ఫోటో పెట్టుకున్నాడు ఆరాధిస్తాను. బుద్ధి ఉందా నీకు అసలు? అందచందాలెన్నున్నా అందలముపై కూర్చున్నా సుందరుడు ప్రభు లేకున్నా అందమున్నా అది సున్నా. మణులు మాణిక్యములున్నా మేడ మిద్దెలు ఎన్నున్నా రాజ్యములు రమణులు ఉన్నా శౌర్యములు ధైర్యములున్నా బలము ఉన్నా బలగమున్నా ఏది ఉన్నా అది సున్నా. మణులు మాణిక్యములున్నా మేడ మిద్దెలు ఎన్నున్నా పూజ్యుడా పుణ్యాత్ముడా పుణ్య
పుణ్యకార్యసిద్ధుడా దాన ధర్మము జపము యేసులేనిది అది సున్నా. క్రైస్తవులు డబ్బును ప్రేమించడం ఏంటండి? ఒక పాస్టర్ డబ్బును ప్రేమించడం ఏంటండి? విశ్వాసులు డబ్బు కోసం కొట్టుకోవటం ఏంటండి? వీళ్ళెవ్వరూ నా దేవుడు రాజ్యంలో ఉండరు. దేవుని స్తోత్రం. మీరు డబ్బుని, లోకాన్ని, దేవుడు తిమోతికి రాసిన పత్రికలో పౌలు అంటాడు, సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుడే అనుగ్రహిస్తాడు ఏం కావాలి అది. ఎవరి దగ్గర నుంచి ఏం రావాలో దేవుడే నిర్ణయిస్తాడు. దేవుడే నిర్ణయిస్తాడు. అర్థమైందా? నా జీవితంలో నేను చూసిన ఎన్నో సందర్భాలు, మందిరానికి ఒకళ్ళు లాగితే ఇద్దరిని పంపాడు, ఒకళ్ళు కానుకెత్తం మానెత్తి ఇద్దరు చేతి ఇప్పించాడు నాకు. దేవుని స్తోత్రం. ఐ డోంట్ కేర్ ఎనీబడి. నేను దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాను. కాగా యేసుక్రీస్తులో దేవుడు మీ ప్రతి అవసరము తీర్చును. మా వల్ల ధనవంతులు అయిపోతారు అనుకునే వాళ్ళు కానుకలు మనకెందుకు? వాళ్ళ వల్ల ధనవంతులు అవుతామా? ఇంతకీ మీరు ధనవంతులా దరిద్రులా? కదా. యేసుప్రభు అన్నాడు ఒక సేవకుడితో ప్రకటన గ్రంథంలో, నీ దరిద్రతను నీ బాధను నేను ఎరుగుదును, కానీ నీవు ఐశ్వర్యవంతుడు అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఐశ్వర్యవంతుడు అన్నాడు అతన్ని. ఇంకో డబ్బు ఉన్నవాడినేమో దరిద్రుడివి, గుడ్డివాడివి, దిగంబరివి అన్నాడు. మనం ఎవరి దృష్టిలో ఐశ్వర్యవంతులై ఉండాలి? దేవుడి దృష్టిలో ఐశ్వర్యవంతులై ఉండాలి. మనుషులు ఆహా ఓహో అని చెప్పుకుంటాం వల్ల ప్రయోజనం ఏముంది? కాబట్టి ఇక్కడ సంఘానికి సాదృశ్యంగా, విశ్వాసకి సాదృశ్యంగా ఈ అమ్మాయి రాజులు వివాహం చేసుకుంటామన్నా వద్దు, ఐశ్వర్యవంతులు వివాహం చేసుకుంటామన్నా వద్దు, నేను ఒక ఆయన్ని ప్రేమించాను అంటుంది. ఆవిడ ఎవరిని ప్రేమించిందో తెలుసా? యేసుక్రీస్తుని ప్రేమించింది. హల్లెలూయా. చూసారా? 3 అంతస్తుల మేడను ప్రేమించలేదు, యేసుక్రీస్తుని ప్రేమించింది. సూట్లు బూట్లు ప్రేమించలేదు, యేసుక్రీస్తుని ప్రేమించింది. నగలు నాణ్యాలు ప్రేమించలేదు, చెవులకి ముక్కులకి తగిలించుకున్న వాటిని ప్రేమించలేదు, దేవుణ్ణి ప్రేమించింది. అలంకారాలు ప్రేమించలేదు. ఇంతకీ యేసుప్రభు దగ్గర ఏముందని ప్రేమించిందో? ఇల్లు లేదు, డబ్బు లేదు. మీ అమ్మాయిని పెళ్లి చేస్తారండి మీరు? ఆడు ఎలాంటి వాడైనా ఆడికి డబ్బు ఉండి, అపార్ట్మెంట్ ఉండి, కారు ఉంటే పెళ్లి చేస్తారు కదా. మీకు కనబడి మేడలు, మిద్దులు, డబ్బులు, బంగారాలు పర్లేదండి, ఉన్నవాడండి చేసేయచ్చండి కదా. దరిద్రంలో ఉన్నవాడు కూడా కూతుర్ని ధనవంతుడికి చేయాలనుకుంటుంది. ఇదెంత దరిద్రాలు చూడండి. ఈ దరిద్రాలు కూతుర్ని ధనవంతుడికి చేయాలనుకుంటుంది, కూతుర్ని యోగ్యుడికి చేయాలనుకోదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే డబ్బు పిచ్చిలో పడిపోయి ఆ కూతురైనా సిగపడద్దు అనుకుంటుంది. కూతుర్ని సర్వెంట్ కింద చూస్తారు వాళ్ళు. డబ్బున్న వాళ్ళ ఇంటికి లేనమ్మాయి కోడలుగా వెళ్తే కనుక ఆ పిల్లని ప్రేమించరాళ్ళు. ఏయ్ నువ్వేం తెచ్చావు, ఇల్లు తోడా, తడిగొడ పెట్టా, వంట చేయి, కాళ్ళు నొక్కు అంటారు. అర్థమైంది మీకు? మరి యేసుప్రభుని ఏం చూసి ప్రేమించింది? రెండో వస్త్రం లేదు, డబ్బు లేదు, బంగారము లేదు. పోనీ వీడికి ఏమైనా పెడతాడా? ఒక పట్టు చీర పెడతాడా? పట్టు చీర కాదు కదా, మామూలు చీర కూడా పెట్టడు.
ఎందుకు ఆయన ప్రేమించింది దేవుడి? మరి రాజుగారు పల్లకి పంపించాడు, పట్టు వస్త్రాలు నగలు పంపించాడు, వెనక్కి పంపంది. నా వాక్యం అని అర్థమవుతుంది మీకు? బాగోలేదా? ఏం మొఖాలు, మీ మొఖాలు చూస్తుంటే అన్నట్టుగా పెట్టారు. మరి డబ్బు అంటే అంత పిచ్చా మీకు? ఒక ఆవిడ అంటుంది, నాకు అసలు ఏ డబ్బు మీద ప్రేమ ఉండదు అంటుంది, లోపలంతా అదే ప్రేమ, పైకి డ్రామా ఆడుతుంటుంది, లోపల అదే ఆలోచన కదా. కాబట్టి ప్రమాణం చేయించుకుని, ఏంటమ్మా ఇంత అందమైన అమ్మాయివి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, మా చేత ప్రమాణం చేయించుకున్నటకు నీ ప్రియుడుకున్న విశేషమేమి? ఆవిడ అంటుంది, ప్రపంచంలో, ఈ లోకంలో, ఆ లోకంలో ఎక్కడ నా ప్రియుడు అంత గొప్పవాడు ఎవ్వరూ లేరు. హల్లెలూయా. యేసు ప్రభుని ప్రేమించుకుంటే మీరు శాపగ్రస్తులు అవుతారు. ఎందుకో తెలుసా? మీరు వెళ్ళవలసింది అక్కడికే. ఆయన దగ్గర ఆయన ముందు నుంచోవాలి. అమ్మగారు నుంచోరు మీరు? ఆయన ముందు నుంచోవాలి. పెద్దవారేమి, గొప్పవారేమి, ధనికులేమి, రాజులేమి అందరూ కూడా ఆయన దగ్గర నుంచోవాలి. సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. హల్లెలూయా. ఆయన ముందు నుంచోవాలి మీరు. ఆయన ముందు నుంచున్నప్పుడు అడుగుతాడు, నా సేవకుడు చెప్పాడా? చెప్పారండి. మరి నువ్వు ఎందుకు ప్రేమించలేదు నన్ను? నువ్వు లోకాన్ని ఎందుకు ప్రేమించావు అని అడుగుతాడు. తెలియదు అంటానికి లేదు, ఎందుకంటే మీకు రోజుకి 4 సార్లు చెప్తున్నాడు మీకు దేవుడి గురించి. దేవుని స్తోత్రం. ముఖ్యంగా ఏ సేవా కేంద్రంలో ఉండేవారు మాకు తెలియదండి అనే అవకాశం లేదు మీకు. అలాంటి సంఘంలో వచ్చి పడ్డారు మీరు. నాకు తెలియదు అనే అవకాశం ఉండదు మీకు. కూర్చో. నాకు తెలియదు అనే అవకాశం ఉండదు మీకు. ఉంటుందా నీకు? నాకు తెలియదండి అంటావా? చూపిస్తాడు. కొత్తపాడులో ఆగస్టు 7వ తారీఖు రాత్రి చెప్పాడు కదా, ఇదిగో బేబీ గారు చెప్పాడా అంటాడు. ప్రసన్నమని చెప్పాడా అని అడుగుతాడు. మీరు అనుకుంటున్నారా మేము దేవుడి ముందు నిలబడక్కర్లేదని? ఎవరు అనుకుంటున్నారు మీలో? ఎవరు దేవుడి ముందు నిలబడక్కర్లేదు అనుకుంటున్నారు? చేయొద్దండి. ఎవరు అనుకుంటున్నారు దేవుడి ముందు నిలబడాలని? దేవుని స్తోత్రం. చూసారా, అందరూ దేవుడి ముందుకెళ్ళి నిలబడాలి. ఇలా అంటాడు, ఇలా అంటాడు. తీర్పు అక్కడెక్కడ కాదు, తీర్పు కత్తపళ్ళు కాదు, మీ చుట్టాలింటికాడ కాదు, తీర్పు ఇక్కడ కాదు. కత్తపాడు ప్రెసిడెంట్ గారి దగ్గర కాదు, ఎమ్మెల్యే దగ్గర, మంత్రి దగ్గర కాదు. 3 ఏళ్ళు ఉంటారు, ఇంకా తర్వాత ఖాళీ చేస్తారు, మళ్ళీ ఎవడో వస్తాడు. ఏళ్ళ దగ్గర కాదు తీర్పు. తీర్పు అక్కడ. కాబట్టి మీరు ప్రేమింతే ఈవిడిలాగా ప్రేమించండి యేసుప్రభు. యేసుప్రభుని ఈవిడి ప్రేమించినట్టు ప్రేమించండి. ఏంటమ్మా ఏకంగా ప్రమాణం చేయించేసుకుంటున్నావేంటి అని అడిగితే, మొదటి మాట, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు. ఆవిడ మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? పయ్యాకారం కాదు, లోపల. ఆయన రత్నము కన్నా, ధవళము కన్నా అందమైన హృదయం గలవాడు. హల్లెలూయా. యేసుప్రభు ప్రేమ అసలు ప్రపంచంలో ఎవరు వర్ణించలేరు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది జనం, ఇక్కడి నుంచి ఆలమూరు దాకా 10,000 మంది జనం ఉన్నా కూడా ఆ 10,000 మందిలో కూడా ప్రత్యేకంగా కనిపిస్తాడు నా ప్రియుడు. హల్లెలూయా. మనుషులలో ఎవరు ఆయన వంటి వారు లేరు. నా ప్రియుడా, నా ప్రియ యేసు,
నా వరుడా పెళ్లి కుమారుడా ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎప్పుడయ్యా ఆ మహోత్సవం పరలోక సౌందర్య తేజోమయుండ 10,000లో అతి సుందరుడా మధ్యాకాశమ మహిమాలో కానా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నరులలో నీ వంటి వారు ఎక్కడైనా నాకు కానారారు నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం పరలోక సౌందర్య తేజోమయుడా 10,000లో అతి సుందరుడా సర్వాన్ని విడచి నీ కొరకు రాగా నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చావా నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం పరలోక సౌందర్య తేజోమయు మీరు యేసుప్రభుని ప్రేమించడం మొదలెడితే ఎవరిని ప్రేమించలేరు మీరు దేని మీద ఉండదు మీకు ఇప్పుడు చెప్పేనా మీకు దేని మీదైనా ఉందంటే మీరు యేసుప్రభుని ప్రేమించలేదని లెక్క అది లేని దేనేం బతకలేను ఇది లేని దేనేం బతకలేను ఆడలేని దేనే బతకలేను ఈడలేని దేనేం బతకలేను అంటున్నావంటే నిశ్చయంగా నువ్వు యేసుప్రభుని ప్రేమించడం లేదు హల్లెలూయా చెప్పండి చెప్పాలి మీరు యేసుప్రభుని ప్రేమించేవారు లోకములో ఉండే వాటిని దేన్ని ప్రేమించరు అంటే వాళ్ళ కోసం చచ్చిపోరు కదా ఒక అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటాడు ఇంకో దాన్ని చేసుకుని ఇది చచ్చిపోయింది ఇలాంటి పనికి మాల పనులు చేయరు ఆస్తి పోయింది ఉరేసేసుకుంటాం వేసుకోరు పిల్లలు వదిలేశారు భర్త వదిలేశాడు వెళ్ళిరా అందరూ వదిలేశారు వెళ్ళిరండి మీరందరూ వదిలేసినా నా ప్రియుడు నన్ను వదలడు హల్లెలూయా ఆయన వదిలేవాడు కాదు ఆయన శరీరాన్ని చూడటం మా ఊళ్ళో ఒక ఆవిడ మంచం పట్టేసింది 40 సంవత్సరాలకే మంచం పట్టింది ఆయనకి 45 ఏళ్ళు పెద్దోళ్ళు అందరూ పిల్ల తల్లి కూడా అందరూ కూడా అప్పుడే సంవత్సరం నుంచి మంచం మీద ఉంది ఆ అబ్బాయికి అంటే వాళ్ళకి 2 పిల్లలు ఆ చచ్చిపోయేలా ఉన్న ఆవిడ తల్లి చుట్టాలు ఏళ్ళు అందరూ అబ్బాయి బాధపడకమ్మా మరి ఇంకెవరినన్నా పెళ్లి చేసుకుంది కానీ అని చెప్తున్నారు అతనికి మంచం మీద ఉండగానే ఆ పెళ్ళం ఇంకా చచ్చిపోలేదు ఈ లోకంలో ఎంతంత పెద్ద దెయ్యాలు ఉన్నాయంటే దెయ్యాల మనుషులలో ఆ మనిషి ఇంకా మంచం మీద ఉండకు ఇంకో పిల్ల తల్లి చెప్తుంది ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంది కానీ నువ్వు అని ఇదెంత దెయ్యం పెద్ద దెయ్యము ఏం దెయ్యాలండి వీళ్ళు ఎప్పుడు నాకు తెలియగడుగుతుంది పెళ్ళిళ్ళు గొడవలు ఏంటంటే వీళ్ళకి అస్తమానం గుర్తుండక్కర్లేదండి ఆ ముసలోడు 60 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలోడు పెళ్లి కొడుకై కూర్చుంటాడా ఇది పెళ్లి చేస్తుంది వాడికి ఏం జ్ఞానం ఏమైనా ఉందండి వీళ్ళకి నేనేం చెప్తున్నాను తెలుసా నేను అన్యుల గురించి మాట్లాడతలేదు మీరు అలాంటి బుద్ధి లేని సలహాలు ఇవ్వకూడదు దేవుని స్తోత్రం అందమైన అమ్మాయిలు అందమైన అబ్బాయిలు మీరు ఎప్పుడైనా ఒక వాక్యం చూసారా చూడరు నేను చూపిస్తే చూస్తారు మీరు తీయండి ప్రకటన గ్రంథం తొందరగా తీయండి పోనీ మీరు తెలియజేశారేమో ఇంక చేయకండి పద్నాలుగో అధ్యాయం 4 వచనం
ప్రకటన 14:4. ప్రకటన 14:4. వీరు స్త్రీ సాంగత్యమైన అపవిత్రులు అంటే కాని ఈ యేసుప్రభు కూడా 1,44,000 మంది ఉన్నారు. వింటున్నారా? వింటున్నావు అమ్మాయి పిల్ల? వింటున్నావు పవిత్ర? వీళ్ళు ఆడదాన్ని ఎరగరు. దేవుని స్తోత్రం చెప్పు. అంటే ఆడదాన్ని ఎరగరు. తర్వాత వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరుగుని వారునై ఉండి ఒక స్త్రీ పురుషుడు కలిశారంటే అపవిత్రత స్టార్ట్ అయింది అడగ. అపవిత్రత లేని వాళ్ళు ఎవరంటే వివాహం లేనివారు. వీళ్ళు పెళ్లి చేసుకోలేదు, స్త్రీతో సాంగత్యం లేదు వీళ్ళకి. స్త్రీ సాంగత్యం ఎరుగుని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును, గొర్రెపిల్ల ఎక్కడికి పోవును, అక్కడికెళ్ళా యేసు ప్రభు కూడా ఉంటారు వీళ్ళు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు కూడా ఉంటారండి వీళ్ళు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుంచే కొన్నాడు అన్నాయి. బేబీ గారు అంటున్నారా? మనుషుల్లోంచి కొన్నాడు. పడుతుందా? ఎక్కడి నుంచి కొన్నాడు అంటే మనుషుల్లో దేవుడి కొరకు జీవించేవారు ఉన్నారా? ఉన్నారుగా ఇక్కడ. ఎప్పుడు ఆడపిల్ల చూడలేదు వాళ్ళు. రిబ్కా గురించి రాస్తాడు. ఇస్సాకు పెళ్లి చేసినప్పుడు ఆమె పురుషుని ఎరగని కన్యక. దేవుని స్తోత్రం. అసలు ఎప్పుడు ఏ పురుషుని చూడలేదు ఆ అమ్మాయి. అలాంటి పిల్లని పెళ్లి చేసాడు దేవుడు. ఈ మధ్యన పెళ్లి చూపుల్లో ఏం మాట్లాడుకోవాలంటే ఆడపిల్ల కానీ మగ పిల్లడు కానీ నీకు ఎంతమందితో పరిచయం ఉందో నాకు ఎంతమందితో పరిచయం ఉందని మాట్లాడుకోవాలి. ఇప్పుడు పరిస్థితి అలా వచ్చింది. ఒకవేళ నాకు ఎవరితోటి పరిచయం లేదంటే పెళ్లి కొడుకు ఏమో నమ్మడానికి లేకపోతే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు నమ్మదాం. అయ్యి ఇప్పుడు పెళ్ళిళ్ళు. కాబట్టి 5వ వచనం, వీరి నోట ఏ అబద్ధమునో కనబడలేదు. చెప్పండి. అబద్ధం ఏంటో తెలియదు, మనకేమో నిజం ఏంటో తెలియదు. ఆడకు అబద్ధం తెలియదు, వీళ్ళకి లేదండి. వీరు అనింద్యులు. హల్లెలూయ. ఈ లోకములో నింద లేకుండా జీవించిన వారు. హల్లెలూయ. అంటే మచ్చ లేనివారు, ముడత లేనివారు ఉన్నారా లేరా? ఒక్కోసారి కొంతమంది అనుకుంటారులే, పూర్వం పెద్దోళ్ళు అందరూ పెట్టారు మనకి, పచ్చకామలోడికి లోకం అంతా పచ్చగానే కనబడుతుంది. ఏంటో అంత పచ్చగా ఉంది ఏంటంటాడంట. అంత పచ్చగా ఉందండి. వ్యభిచారం చేసేవాళ్ళు అందరూ వ్యభిచారం చేసేవాళ్ళు అనుకుంటాడు. అప్పులు చేసేవాడు అందరూ అప్పులోళ్ళు అనుకుంటాడు. తాగుబోతాడు అందరూ తాగుబోతులు అనుకుంటారు. ఎవరు ఎలాంటి వాళ్ళు అందరిని అలాంటి వాళ్ళు అనుకుంటారు. అందుకే మీరు మారు మనసు పొంది ఆయన లాంటి వారు అయితే ఎవరి మీద అనుమానం రాదు మీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 10,000 మందిలో గుర్తింపవచ్చును. శిరస్సు అపరంజి, తల వెంట్రుకలు కృష్ణవర్ణము, నొక్కులుగా ఉన్నవి. ఆవిడ చూసేది ఆత్మీయ అందం, ఈ అందం కాదండి. యేసు ప్రభు కట యెషయా 53లో సౌందర్యం లేదని రాశాడు. ఆయనంత సౌందర్యవంతుడు కాదట, అంటే గొప్ప అందగాడు కాదట యేసు ప్రభు. కానీ ఆయనంత అందగాడు ఎవరో లేరంట. ఏంటి అర్థం పవిత్ర గారు? దాని అర్థం ఏంటి? ఆయన అందగాడు కాదంట, కానీ ఆయన అంత అందమైన వాళ్ళు ఎవరు లేరంట. బేబీ గారు చెప్పండి. తెలిస్తే మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటావు? నేనే చెప్తున్నా ఇక్కడ మైక్ పెట్టుకుని. చెప్పు నువ్వు. అసలు అంత అందమైన మనసు మాత్రం ప్రపంచంలో ఎవరికీ లేదు. దేవుని స్తోత్రం. ఏది ముఖ్యం? మనసు కదా. అలాంటి మనసు ఎవరికి ఉంది?
అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. హల్లెలూయా! ఎంత గొప్ప హృదయం గలవాడు. కాబట్టి ఇక్కడ చివరి మాట 16వ వచనం, అతని నోరు అతి మధురం. హల్లెలూయా! ఎలా ఉంది పవిత్ర నోరు? మధురం. నోట్లో నుంచి అబద్ధాలు, బూతులు, చెడ్డ మాటలు, ఇదిగా ఇలాంటి మాటలు, పనికి మాలిన మాటలు, ఏం చేస్తావే ఇలాంటి మాటలు. జీవితంలో కాపురం చేయాలని ఉండదండి. మా ఆయన మాట్లాడే మాటలు కంటతో కాబట్టి ఏం చేస్తుంది, కట్టేసుకుంది. పనికి మాలిన మాటలు, దరిద్రపు మాటలు, కుళ్ళు మాటలు, వాసనకరమైన మాటలు, ఆయన మాటలు. నీ మాటలో జీవమున్నది, అది నన్నిలలో బ్రతికించుచున్నది, మాటతోనే మృతులు లేపినావా, మరణం ఓ దేవా, మాట్లాడే దేవా నా యేసయ్యా. నీ మాటలో స్వస్థతున్నది, అది నా రోగము తొలగించుచున్నది, మాటలోనే స్వస్థపరిచినావా, సర్వశక్తి కలిగిన ఓ దేవా. మాట ఎలా ఉందట? మధురం. మాటకి ఎంతమంది లోబడ్డారు చెప్పు సుజాత గారు? యేసుప్రభు మాటకి ఎంతమంది లోబడ్డారు? పరలోకములో కోట్ల కొలది జనులు ఉండిరి. హల్లెలూయా! మాటతోటే కదా వెళ్ళిపోయారు ఆయన కూడానే. ఆ మాటలో ఏముంది? సత్యం, మధురం. వ్యర్థంగా ఒక్క మాట మాట్లాడు. మనం మాట్లాడే మాటలు అన్నీ వ్యర్థంగానే ఉంటాయి, ఒకటి పనికిరాదు. పొద్దు నుంచి సాయంత్రం దాకా మాట్లాడాడండి కానీ ఒక్క మాట పనిచేయదు. ఎందుకంటే అన్ని అబద్ధాలే. ఎందుక మాటలు? వ్యర్థమైన మాటలు. అతడు అతికాంక్షణీయుడు. అతడికి నా మీదున్న ప్రేమ ప్రపంచములో ఎవ్వరికీ లేదు. హల్లెలూయా! ఎందుకంటే నేను కావాలని కోరుకుని నా కొరకు ప్రాణం ఇచ్చేశాడు. యేసుప్రభు నిన్ను కోరుకుని ఏమిచ్చాడు నీ గురించి? మరి ఎవరైనా ఏమిచ్చారు నీకు? ఏమిచ్చారు? ఈ మధ్యన పెళ్ళైన ఒక ఆవిడ చెప్తుంది, ఏమిచ్చారంటారేంటి, నాకు ఇప్పుడు 8వ నెల అంటుంది. అంతకన్నా ఇచ్చేది ఏముండదు ఆడు. అదేదో గొప్ప విశేషం. అంతకన్నా ఇచ్చేం ఉండదు వీడు. ఇయే గొప్ప. నన్ను ఎందుకు నువ్వు గౌరవించాలో తెలుసా? నీకు 2 పిల్లలు పుట్టించాను, నేను ఎంత గొప్ప ఉండో తెలుసా? పందులు కుక్కలు కూడా అంటున్నాయి పిల్లల్ని. నువ్వు కానీ ఇదేంటి? పందులకి కుక్కలకి బోళ్ళు పిల్లలు ఉంటాయి. సిగ్గులేదు చెప్పుకుంటాకే. సిగ్గులేదు. పిల్లలు కానాను నేను కాబట్టి నన్ను నువ్వు గౌరవించాలంటావా? నీ వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవం పెరుగుతుంది, నీ పద్ధతిని బట్టి గౌరవం పెరుగుతుంది, నీ మాటను బట్టి గౌరవం పెరుగుతుంది, నీ ప్రవర్తన బట్టి గౌరవం పెరుగుతుంది. పిల్లలు పుట్టించేస్తే గౌరవం పెరిగిపోద్దా? నీ మొగుడిని ఏమనుకుంటున్నావు అంటే ఏం చెప్పమంటావు? ఇంకొక ఆవిడ, నేను నీ పెళ్ళాలని తెలుసా నీకు కదా? కాబట్టి వింటున్నారా? జాగ్రత్తగా వినండి. అతికాంక్షణీయుడు. ఒక మాట చెప్తాను మీకు. మనలను యేసు ప్రభువు కోరుకున్నంతగా ఎవ్వరూ కోరుకోరు. హల్లెలూయా! ఎవ్వరు కోరుకోరు మనల్ని. మనలను కోరుకుని ప్రాణం ఇవ్వటమే కాదు, మనం కోసం తండ్రి పక్కన కూర్చొని ప్రార్థన చేసి మనం పరలోకం నుంచి తప్పిపోతామేమని ప్రతిక్షణం మన గురించి కన్నీరు కార్చే ప్రభు తప్ప నిజంగా మనల్ని కోరుకునేవారు ఎవ్వరూ లేరు. దేవుని స్తోత్రం. నీ బుద్ధికి ఎటు తిని అందరు వెనకాల పడతావు.
చుట్టాలంటావు, మొగుడు అంటావు, పెళ్ళం అంటావు, పిల్లలు అంటావు, డబ్బు అంటావు, ఇవన్నీ నిన్ను నాశనం చేసే. నిన్ను బాగు చేసేవాడు, నిన్ను నిజంగా కోరుకున్నవాడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఈరోజు నా సువార్త మీకు అర్థమైతే మీరు దేన్ని ప్రేమించరు. మీకు సువార్త అర్థం అవ్వకపోతే మళ్ళీ మీ బతుకులు మళ్ళీ బయటికి వెళ్ళి మామూలే. ఈ సువార్త అర్థమైతే గనక ఎవరంగా చూడరు మీరు. దేవుని స్తోత్రం. దేవుడు ఎంతో గొప్ప సువార్తలు రోజు ప్రకటిస్తున్నాడు. పగలు రాత్రి ఎన్నో వాక్యాలు చెప్తున్నాడు మీకు. తన సేవకుడి ద్వారా మీతోటి మాట్లాడుతున్నాడు. అర్థమైందా? అతడు అతికాంక్షణీయుడు. నాకు చాలా ఇష్టమైన పదం ఏంటంటే, ఇతడు నా ప్రియుడు, ఇతడు నా స్నేహితుడు. హల్లెలూయా. అది యోహాను 15లో అంటాడు, నేను చెప్పినవన్నీ మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందరు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయికి ఎలాగ అర్థమైపోయిందో దేవుడి గురించి. ఆవిడ ఎదురుగుండా లక్షల కోట్ల నగలు పెట్టిన చీ అంటది అంతే. దేవుని స్తోత్రం. నాకు అవసరం లేదు. మీరు నిజంగా యేసు ప్రభువుని ప్రేమించే డబ్బుకు లోపడరు, మనుషులకు లోపడరు, కామానికి లోపడరు, శరీరానికి లోపడరు, లోకానికి లోపడరు, చుట్టాలకు లోపడరు, పిల్లలకు లోపడరు, దేనికి లోపడరు. మీరు దేనికి లోపడతారో అదే మీ చేత దాస్యం చేయింది. హల్లెలూయా. నిద్ర ఒక స్వాతి అయిపోయింది. ఏదో బాధపడలేక స్వార్థకన్నా వస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించలేదు మీరు. లోకాన్ని, వస్తువుల్ని, మనుషుల్ని తెగ ప్రేమించేస్తున్నారు. ఇలాంటి సంఘంలో ఉండి, ఇంత అద్భుతమైన సంఘంలో ఉండి కూడా మీరు ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నారంటే మీకు కఠినమైన శిక్ష తప్పదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మీకు యేసు ప్రభు గురించి రాత్రి పగలు వర్ణిస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. మీకు అందరికీ ఒక విషయం తెలుసు, మేమందరం వెళ్ళిపోతామని. అయినా ఎంతగానో భ్రమపడతారు మీరు. ఎందుకు భ్రమపడుతున్నారు మీరు? భ్రమపరిచే ఆత్మ మీ మీద ఎందుకుంది? ఇంకా ఏదో సాధించగలమన్న ఆలోచన మీలో ఎందుకుంది? సాధించడం అంటే ఏంటి? మేడ కడతామా? అప్పులు చేసైనా మేడ కడతామా? అప్పులు చేసైనా కూడా నగలు కొనుక్కోవటమా? అప్పులు చేసి పెళ్ళిళ్ళు, అప్పులు చేసి ఫంక్షన్ చేయటమా? అంటే అసలు మీరు సాధించింది ఏంటి? మీరు ఇంకా ఏం సాధించాలనుకుంటున్నారు? బైబిల్ చెప్తుంది, సాధించవలసింది ఒక్కటే, పరలోక రాజ్యం. హల్లెలూయా. ఏం సాధించాలి మనం? దేవుని రాజ్యాన్ని. పౌలు అంటున్నాడు, సమస్తమును నష్టముగా పెంట కుప్పగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకుంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంత ఐశ్వర్యంతో యేసు ప్రభుని కొనగలరు? ఎంత ఐశ్వర్యముతో యేసు ప్రభుని సంపాదించుకోగలరు? కానీ యేసు ప్రభుని ముగించే ముందు సంపాదించుకునే సులువైన మార్గం చెప్పనా? ఈ కుమార్తెగా ఆయన్ని ప్రేమించేయటమే. హల్లెలూయా. యేసు ప్రభుని ప్రేమించేస్తే మీరు ఆయన్ని సంపాదించేసుకుంటారు. దేనికి లోపడతాడు ఆయన? దేనికి? ప్రేమకు లోపడతాడు. హల్లెలూయా. నిష్కళంకమైన ప్రేమ. నిష్కళంకమైన ప్రేమ. కాబట్టి ఇక్కడ ఒక మాట చదివి ముగిద్దాం. 9వ వచనంలో నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా పావురము నిష్కళంకురాలు, నన్ను నిజమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉంది. ఇప్పుడు యేసు ప్రభువు ప్రేమిస్తున్నాడు, కుమార్తె ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలోకి ఎవరు రాగలరు? చెప్పాలి. అదే అన్నాడు
రోమా 8లో పౌలు, నన్ను యేసుప్రభుని ఎవరు విడదీయలేరు. హల్లెలూయా. మిమ్మల్ని మనుషులు డబ్బులు విడదీసేస్తే, లోకం మిమ్మల్ని విడదీసేస్తే, మీరు సువార్తలకు వచ్చినా, సంఘానికి వచ్చినా, కానుకలు ఇచ్చినా, ఏం చేసినా ప్రయోజనం లేదు. మీరు ఈ రోజున నిష్కళంకముగా, అంటే యేసుప్రభు ఏం చెప్పాలో తెలుసా? కీర్తన 91లో చెప్పాను మొన్న, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక తప్పించదను. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ప్రేమించరావు అని దేవుడికి తెలియాలి. ఎవరికి తెలియాలి? దేవుడికి తెలియాలి. నీ జన్మ ధన్యం, నువ్వు గ్యారంటీగా దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతావు, దేవుడి పక్కన కూర్చుంటావు. ఇక్కడ రోజులు సమయం నెమ్మదిగా గడిపోయి పాపంలో పడిపోకు, లోకంలో కూలిపోకు, దేవుడితో కలిసి జీవించు. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి కాలమందు మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి మిమ్మల్ని ప్రేమించే నిష్కల్మష హృదయం నాకు దయచేయమని, మీ ప్రేమను పొందుకొని ఎవ్వరూ వద్దు, నాకు మీరే కావాలనేటటువంటి ఆ నిష్కల్మషమైన ప్రేమను కలిగి ఉండి నీతో ఉండే కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. రేపు రాత్రి రాలింగలో ఆ జామకాయలయ్య అమ్మాయి ఆయన చెక్ పోస్ట్ ఎదురు లోపల కదా, అక్కడనా ఆ లోపల సువార్త తొందరగా వచ్చేయండి.